వెల్కమ్ టు ఏఐటీవీ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ ప్రపంచ దేశాలపై పడింది. ట్రంప్ సుదీర్ఘకాలంగా రష్యా, చైనాల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ఉండగా ఇప్పుడు భారత్పై కూడా పగపట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. భారత్పై 50% సుంకాలు విధించారు. దీంతో అంతర్జాతీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ట్రంప్ పుణ్యమా అని మిత్రులు శత్రువులుగా, శత్రువులు మిత్రులుగా మారుతున్నారు. ట్రంప్ నిర్ణయాలు అలాగే ఉంటే భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్న ఆందోళన కూడా చాలా దేశాల్లో ఉంది. ఇలాంటి సమయంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్, చైనా, రష్యా ఈ 3 దేశాల ప్రభుత్వాధినేతలు నరేంద్ర మోదీ, షీ జిన్పింగ్, పుతిన్లు చైనాలోని షాంఘై సహకార సదస్సు సందర్భంగా ఒక్క వేదిక మీదకు చేరి తమ బంధాన్ని ప్రపంచానికి తెలియజేశారు. గాల్వాన్ ఘర్షణల తర్వాత భారత్, చైనా మళ్లీ స్నేహగీతం ఆలపించగా రష్యాతోనూ బంధాన్ని బలంగా చాటుకుంది. ఈ రకంగా 3 దేశాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు బలమైన సంకేతాలు పంపాయి. అయితే గతంలో దెబ్బతిన్న భారత్, చైనా సంబంధాలు ట్రంప్ ప్రారంభించిన టారిఫ్ల యుద్ధం తర్వాతే వేగంగా బలపడ్డాయి. ఈ ఏడాది జూన్లో షాంఘై సహకార సభ్య దేశాల రక్షణ మంత్రుల సదస్సులో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. అనంతరం జూలైలో జరిగిన విదేశాంగ మంత్రుల సదస్సులో జయశంకర్ పాల్గొన్నారు. ఇటీవల చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్లో పర్యటించి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అదే సమయంలో భారత్కు చైనా ఎరువులు, యంత్ర పరికరాలు, రేర్ ఎర్త్ మెటల్స్ సరఫరా చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. 2 దేశాల మధ్య 5 ఏళ్ల తర్వాత నేరుగా విమాన సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి. కైలాస మానస సరోవర్ యాత్ర కూడా ప్రారంభమైంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ద్వైపాక్షిక చర్చలు జరపడం 2 దేశాల సంబంధాల్లో కొత్త మలుపు అని చెప్పాలి. ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భేటీ సందర్భంగా కలిసి పనిచేయడంపై ఇరువురు నేతలు అనేక అంశాలను ప్రస్తావించారు. ఇక సరిహద్దు వివాదాలను పక్కన పెట్టేసి అన్ని రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. సరిహద్దు వివాదాల ఆధారంగా 2 దేశాల మధ్య సంబంధాలను నిర్వచించే అవకాశం ఇవ్వరాదని అన్నారు. సరిహద్దు సమస్యలకు సముచితమైనటువంటి, సహేతుకమైనటువంటి, పరస్పర అంగీకారయోగ్యమైన పరిష్కారం కనుగొనేందుకు కలిసి పనిచేయాలని మోడీ, జిన్పింగ్ అవగాహనకు వచ్చారు. చైనా డ్రాగన్, భారత ఏనుగు కలిసి నాట్యం చేయాలని జిన్పింగ్ మోడీ వద్ద పేర్కొన్నారు. తాము శత్రువులం కాదు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకున్నంత కాలం 2 దేశాల మధ్య కూడా సంబంధాలు స్థిరంగా నిలకడగా కొనసాగుతాయని అన్నారు. ఇరు దేశాలు మిత్రులుగా ఉండటమే సరైన ఎంపిక అవుతుందని అన్నారు. అమెరికా ఏకపక్షవాదాన్ని పరోక్షంగా తిప్పికొడుతూ బహుళపక్షవాదాన్ని నిలబెడతామని జిన్పింగ్ పిలుపునిచ్చారు. ఆర్థిక సంబంధాలు, పెట్టుబడులను విస్తరించుకుంటూ ప్రపంచ వాణిజ్యాన్ని స్థిరపరిచేందుకు కృషి చేయాలని కూడా మోడీ, జిన్పింగ్ నిర్ణయించుకున్నారు. ప్రధానంగా చూసుకుంటే పెట్టుబడులు, వాణిజ్యం పెంచుకోవడంపై ఇరు దేశాల నేతలు దృష్టి సారించారు. ఇది చూసిన అమెరికాకు ఇప్పుడు చిర్రెత్తుకొస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్లతో ప్రధాని మోదీ భేటీ కావడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో విమర్శలు గుప్పించారు. ఇద్దరు అతిపెద్ద నిరంకుశ నియంతలతో భారత ప్రధాని సమావేశం కావడం, ఎస్సీఓ వేదికను పంచుకోవడం సిగ్గుచేటు అని నవారు అన్నారు. కానీ భారత్ మాత్రం విమర్శలను పట్టించుకోలేదు. ఎక్కడికక్కడ అమెరికాకు భారత్ నుంచి కౌంటర్లు పడుతూనే ఉన్నాయి.